ఎన్నికల నగారా కాసేపట్లో మోగబోతోంది. దేశవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్న డేట్లు కాసేపట్లో రాబోతున్నాయి. నేతల తలరాతులు మార్చే ఈ తేదీలు త్వరలోనే ప్రత్యక్షం కాబోతున్నాయి. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ మరి కాసేపట్లో విడుదల చేయబోతోంది కేంద్ర ఎన్నికల సంఘం. సరిగ్గా సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. లోక్సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనున్నారు. 543 ఎంపీ స్థానాలతో ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతోంది. 16వ లోక్సభకు 9 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి 7 నుండి 8 మంది విడతల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించిన మరుక్షణమే కోడ్ అమల్లోకి రానుంది. మొదటి 2 విడతల్లో అసోం, త్రిపుర సహా ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. 3వ విడతలో బీహార్, ఛత్తీస్గఢ్, హర్యానా, జమ్మూ కశ్మీర్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, యూపీలో ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ కనిపిస్తోంది. ఏపీ, తెలంగాణలో 7, 8 విడతల్లో ఎన్నికలు ఉంటాయని తెలుస్తోంది. ఏప్రిల్ మొదటి వారం నుండి మే మొదటి వారం వరకు షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. మే 3వ వారంలోగా ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. అయితే జమ్మూ కశ్మీర్తో పాటు యూపీ, బీహార్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ బందోబస్తు ఏర్పాట్లలో ఈసీ తలమునకలై ఉంది. సిఆర్పీఎఫ్ తో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను కూడా ఉపయోగించుకోనుంది. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎన్నికల నోటిఫికేషన్ మరి కాసేపట్లోనే రాబోతోంది. 5 గంటలకు నోటిఫికేషన్ విడుదల కాబోతున్నట్టుగా సమాచారం. లోక్సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కూడా ప్రకటించబోతున్నారు. 543 ఎంపీ స్థానాలతో అటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై మాత్రం సందిగ్ధత ఇప్పటికీ కూడా కొనసాగుతోంది. 16వ లోక్సభకు 9 విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి 7 నుండి 8 విడతల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరుక్షణమే కోడ్ అమల్లోకి రానుంది. మొదటి 2 విడతల్లో అసోం, త్రిపుర సహా ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. 3వ విడతలో బీహార్, ఛత్తీస్గఢ్, హర్యానా, జమ్మూ కశ్మీర్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, యూపీలో ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మరి కాసేపట్లోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. ఏపీ, తెలంగాణలో 7, 8 విడతల్లో ఎన్నికలు ఉంటాయని తెలుస్తోంది. ఏప్రిల్ మొదటి వారం నుండి మే మొదటి వారం వరకు షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. మే 3వ వారంలోగా ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. అయితే జమ్మూ కశ్మీర్తో పాటు యూపీ, బీహార్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ బందోబస్తు ఏర్పాట్లలో ఉంది ఈసీ. సిఆర్పీఎఫ్ తో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను ఉపయోగించుకోనుంది.